మధ్యాహ్నం 3 గంటలైంది. బాచీ వచ్చాడు. ఎలా ఉంది పిన్నిగారు అంటూ పలకరించాడు. బానే ఉందమ్మా అంటూ కళ్ళు తెరవకుండానే జవాబు చెప్పింది కాంతమ్మ. బాచీ కూడా అబద్ధం ఆడాడని బాచీ మీద ఆవిడకి కోపం వచ్చింది. సరోజినీదేవి చెప్పకపోతే తను నిజంగా మీరా అక్కడ ఆయాగానే చేస్తుందనుకునేది అనుకుందావిడ. 5 నిమిషాలు ఆవిడ దగ్గర కూర్చున్న బాచీ మీరాని యువతలకు రమ్మని సౌజ్ఞ చేశాడు. ఆమె ముందు గదిలోకి వచ్చింది. అమ్మగారు రమ్మన్నారక్క అన్నాడు బాచీ. ఇంక రానని ఆవిడకి చెప్పాను కదా, ఇంక రాలేను బాచీ అంది మీరా. సరోజినీదేవి వచ్చి వెళ్ళాక కాంతమ్మగారు చూసిన చూపు మీరా ఎప్పటికీ మర్చిపోలేదు. అయినా తను ఎప్పటినుంచో మానేయాలనుకుంటోంది అనుకుందామే. పిన్నిగారికి ఒంట్లో బాగుండలేదని కూడా చెప్పానక్క, అయినా సరే ఓసారి రమ్మను మాట్లాడాలి అన్నారక్క అన్నాడు బాచి. అమ్మని ఇలా వదిలి రాలేనని చెప్పు బాచి. తల్లిని వదిలి రావడానికి వీల్లేదుట అని చెప్పు ఖచ్చితంగా అంది మీరా. బాచి వెళ్ళిపోయాడు. తర్వాత కాఫీ కాచి తల్లికి తీసుకొచ్చి ఇచ్చింది. ఆవిడ తాగనంటే తాగనంది. మీరా ఇక చేసేదేం లేక ఓ పక్కన మూత పెట్టి ఉంచేసింది. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. మీరా తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్తానని బతిమాలింది. నాకేం వద్దు, నన్ను ఇలా బతకని అంటూ విసుక్కుంది ఆవిడ. ఆఖరికి మీరా తనే వెళ్ళి మందు తీసుకొస్తానంది. నువ్వు తెచ్చినా కూడా నేను మెంగను, అవతల పారబోస్తాను అంటూ అరిచింది ఆవిడ. మీరా తల్లి మాటలు లెక్కబెట్టలేదు. ఇలా ఉండి మందు లేకపోతే ఎలా అనుకుంది మీరా. జడ విప్పుకుంది. తలంతా దిమ్ముగా పచ్చి పుండులా ఉంది ఆమెకి. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మీరా చీర మార్చుకుని అమ్మా తలుపేసుకో అంది. కాంతమ్మ అమాంతం లేచి కూర్చుంది. ఎక్కడికి మళ్ళీ, అక్కడికేనా అని అడిగింది కోపంగా. అక్కడికి చచ్చినా వెళ్ళనమ్మా, డాక్టర్ దగ్గరికి అంది మీరా. నేనే మందు మింగను, నువ్వు వెళ్ళొద్దు, నేనంత తేలిగ్గా పోయే ఘటాన్నేం కాదులే అంది కాంతమ్మ. మీరాకి వెర్రి దుఃఖం వచ్చింది. తను ఏదో అనాలనుకుంది, కానీ మళ్ళీ తమాయించుకుంది. అసలే ఆవిడ ఆవేశంలో ఉంది, ఒంట్లో బాలేదు, ఇప్పుడు తనేమైనా అంటే ఇంకా రెచ్చిపోతుంది అనుకుని తలుపేసుకో, విజయ్ని ఇంట్లోనే ఉంచుతున్నాను అనేసి బయటికి వచ్చేసింది మీరా. ఆ ఇంటి వైపే చూస్తున్న పూజార్లావిడ మీరా తలెత్తటి చూసేసరికి చప్పున లోపలికి తప్పుకుంది. మంగమ్మ కూడా కిటికీలోంచే చూస్తోంది. మీరా గబగబా రోడ్డు మీదకి వచ్చింది. ఇంక వీళ్ళంతా తన్ని ఓ వింత మృగాన్ని చూసినట్టు చూస్తారేమో అనుకుంది. రోడ్డు మీదకి వచ్చేసరికి బాచి మళ్ళా వస్తూ కనిపించాడు. నిన్నొక్కసారి వచ్చి వెళ్ళమంటున్నారక్క, లేకపోతే అమ్మగారే వస్తారట అన్నాడు. మీరాకి చాలా కోపం వచ్చింది. ఇన్నాళ్ళు ఆవిడ్ని ఎంతో గౌరవించింది. రాలేను, రావడానికి లేదు అంటే ఏమిటి నిర్బంధం? ఇన్నాళ్ళు చేస్తానని ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చానా? కోపంగా విసుగ్గా అంది మీరా. ఒకసారి వచ్చి జీతం తీసుకెళ్ళమను అన్నాడు బాచి. ఇంట్లో ఎవరెవరున్నారు అడిగింది మీరా. అమ్మగారు ఒక్కరే ఉన్నారు. ఆవిడ అన్నగారు ఇప్పుడే నాతో ఇక్కడి వరకు వచ్చారు, ఎటు వెళ్ళారో మరి అన్నాడు బాచి. హాస్పిటల్కి వెళ్తోంది, త్వరగా వస్తే ఈ పూట వస్తుందిట, లేకపోతే రేపు వస్తుందిట అని చెప్పు అంది మీరా. సరేనని బాచి వెళ్ళిపోయాడు. మీరా హాస్పిటల్కి వెళ్ళింది. మీరా కనుచూపు మేర కనిపించేంత వరకు నిలబడిన ప్రకాశ్రావు గారు మెల్లగా సందులోకి దారితీశారు. ప్రకాశం గారిని బాచి కానీ మీరా కానీ చూడలేదు. ఆయన వాళ్ళకు కనబడకుండా ఓ కొట్టు దగ్గర కాస్త పక్కగా నిలబడ్డారు. వస్తూ దారిలో మాటల్లో అడిగినట్టుగా బాచీని అడిగారు, మీరా ఇల్లు ఎక్కడా అని. బాచీ చెప్పిన గుర్తుల ప్రకారం వచ్చారాయన. ఓ ఇంటి ముందాగి మీరా, కాంతమ్మ గారు వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగారు. ఆ ఇల్లే అంటూ పెంకుటింటిని చూపించాడు ఒకతను. ఆయన తడికి తోసుకుని లోపలికి అడుగుపెట్టారు. ఆయన కాళ్ళు వణుకుతున్నాయి.
గుండె విపరీతంగా కొట్టుకోసాగింది. పెదాలు అదురుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నిలువెల్లా కంపిస్తున్నారు. వాళ్లే వాళ్లే అంటూ ఆయన మనసు గట్టిగా చెప్తోంది. కాంతమ్మ పోలికలు మీరాకి చాలా ఉన్నాయి. ఆయన గుమ్మం మీద కాలు పెట్టి క్షణంసేపు ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. గుండె దిటవు చేసుకున్నారు. తలుపు మీద వణికే వేళ్లతో నెమ్మదిగా తట్టారు. అలా తట్టడంలో తలుపు తెరుచుకుంది. తలుపు చప్పుడుకి కాంతమ్మ కళ్ళు తెరిచింది. ఆవిడికి లేచే ఓపిక లేక, లేవాలనిపించక తలుపు గడి వేయలేదు ఇందాక. గుమ్మంలో అపరిచిత వ్యక్తిని చూసి చప్పున లేచిందామె. కళ్ళు గిర్రును తిరగసాగాయి. కళ్ళు గట్టిగా మూసుకుని వేళ్లతో కళ్ళ మీద ఒక్కసారి నొక్కుకుని కళ్ళు తెరిచింది. ప్రకాశం గారు ఇంకో 2 అడుగులు లోపలికి వేశారు. కాంతమే, తన కళ్ళు తన్ని మోసం చేయవు అనుకున్నారాయన కాంతమ్మని చూసి గుర్తుపడుతూ. కానీ కాంతమ్మ ఆయన్ని తొందరగా పోల్చుకోలేకపోయింది. అసలే మనసు కుదురలేదు, ఒంట్లో బాగుండలేదు. ఎవరా అని గుర్తు చేసుకుందామన్నా అంతా ఏదో చెదురుమదురుగా ఉన్నట్లుగా అయిపోతోంది. ఆయన ఇంకో 2 అడుగులు ముందుకు వేసి వణికే గొంతుకుతో కాంతం అన్నారు. నెత్తి మీద పిడుగుపడినట్టు అదిరిపడింది కాంతమ్మ. కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి. తూలి పడిపోతానేమో అని గోడను ఆసరా చేసుకుంది. 22 సంవత్సరాల క్రితం విన్న పిలుపు. ఆయన దగ్గరికి వస్తూ కాంతం, నేను నేను అంటూ కంగారుగా ఏదో అంటున్నారు. కాంతమ్మ ఆ అంటూ కింద పడిపోయింది. ప్రకాశం గారికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఆయన పొద్దున్నే విన్నాడు ఆవిడకి ఫిట్లు వస్తాయి అని. గబగబా వంటగదిలోకి వెళ్ళి గ్లాస్ కోసం వెతికి పక్కనే బిందెలోంచి నీళ్లు ముంచుకుని తీసుకుని వచ్చారు. నుదుటి మీద నీళ్లు చల్లారు. కాంతం కాంతం, నేను కళ్ళు తెరు అని పిలుస్తుంటే ఆయన కంఠం ఉణికింది. భగవాన్, ఎలాంటి పరిస్థితికి వచ్చారు వీళ్ళు? ఎలాంటి కాంతం ఎలా అయిపోయింది అనుకుంటూ ఆయన చొక్కా జేబులోంచి రుమాలు తీసి నీళ్లతో తడిపి కాంతమ్మ నుదుటి మీద వేస్తూ ఏ క్షణాన్ని లేస్తుందా అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వేచి చూస్తున్నారు. తన పై మీద కండువాతో కాంతమ్మ పెదాల నుంచి కారుతున్న నొరగని తుడిచారు. కాంతమ్మ కదిలింది. ఆయన ఆతృతగా చూస్తున్నారు. కాంతమ్మ కళ్ళు తెరిచింది. అయోమయంగా అటు ఇటు చూసింది. ప్రకాశం గారు కొద్దిగా ముందుకు వంగి, ఎలా ఉంది కాంతం అని అడిగారు. కాంతమ్మ పూర్తిగా తెలివిలోకి వచ్చింది. ఆవిడకంతా అర్థమైంది. లేని ఓపిక తెచ్చుకుని ఒక్క ఉదుటిన లేచి నిలబడింది. కాంతం, నెమ్మదిగా అన్నారు ఆయన కాంతమ్మ చేయి పట్టుకుంటూ. ఛీ అంటూ చెయ్యి విదిలి చేసుకుంది ఆవిడ. ఆవేశంతో ఊగిపోతోంది. నోటి వెంట ఒక్క మాట పెగల్లేదు. కాంతం, కూర్చో ప్లీజ్, నేనంతా చెప్తాను అన్యాయంగా అన్నారాయన. ఏమీ చెప్పక్కర్లేదు, వెళ్ళండి. మేము ఎలా ఏడుస్తున్నామో చూద్దామని వచ్చారా? చూసి ఆనందిద్దామని వచ్చారా? అందావిడ కోపంగా. ఆయన వారిస్తూ దగ్గరికి వచ్చారు. కాంతమ్మ గుమ్మంకేసి చెయ్యి పెట్టి చూపిస్తూ, వెళ్ళండి, ఒక్క క్షణం ఇక్కడ ఉండద్దు, నాకేం చెప్పద్దు, వెళ్ళండి అంది ఆవేశంగా. గదిలో ఆడుకుంటున్న విజయ్ బూర ఊదుకుంటూ వచ్చాడు. నా మాట విను కాంతం, మీకోసం ఎంత వెతికానో నాకే తెలుసు. కొవ్వూరంతా వెతికాను. స్కూల్కి వెళ్ళి అడిగితే మీ దొడ్డమ్మకి ఏలూరు బదిలీ అయింది అని చెప్పారు. అక్కడ కూడా వెతికాను అంటూ ప్రాధేయపడుతున్నట్లుగా చెప్తున్నారాయన. ఆవిడకి ఇంకా ఆవేశం వచ్చింది. అవును, అన్నగారి చేత ముందు నా దారి నన్ను చూసుకోమని ఉత్తరం రాయించేసి ఆ తర్వాత నా కోసం బాగా వెతికారు అంది. ఉత్తరమా? ఏ ఉత్తరం? ఆశ్చర్యంగా అడిగారాయన. మీరు రాయించిన ఉత్తరం మీకే తెలీదా? కోపంగా అంది కాంతమ్మ. నిజంగా ఆ భగవంతుడి సాక్షిగా నాకు తెలియదు కాంతం అన్నారాయన. కాంతమ్మ విసురుగా లోపలికి వెళ్ళింది. పెట్లో అడుగున నలిగిపోయి అక్కడక్కడ చిరిగిన ఒక పాత కాగితాన్ని తీసుకొచ్చి ముఖాన్ని విసిరినట్టుగా కొట్టింది.
ఆయన ఆ కాగితం తీసి గోడబలుక్కుంటూ చదువుకుని కొయ్యబారిపోయారు. అందులో ఇలా ఉంది: నీ పేరు కాంతం అని తమ్ముడు చెప్పాడు. వాడిని ఆలోచించుకోవడానికి వ్యవసాయనా ఇవ్వకుండా గుళ్ళో పసుపు కొమ్ము కట్టించుకున్నావట. నన్ను అడిగితే అది వాడి తప్పు కాదు. ఆడదానివై ఉండి తొందరపడ్డం నీదే తప్పు. ఏదేమైనా వాడు బాధ్యుడు కాదు దీనికి. ఎవరూ బాధ్యులు కాదు. నువ్వే నీకు బాధ్యురాలివి. నా తమ్ముడుకి అక్కడి నుంచి వచ్చాక మా మేనత్త కూతురితో వైభవంగా పెద్దల సమక్షంలో వివాహం అయింది. మీరు ఇక్కడికి వచ్చి ఏదైనా గొడవ చేస్తే ఊరుకునేది లేదు. మోణితరంగా వస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదనుకుంటాను. ఈ అడ్రస్ కూడా నా తమ్ముడు ప్రకాశమే ఇచ్చాడు అని ఉంది ఆ ఉత్తరంలో. అది ఆయన పెద్దన్న రాసిన ఉత్తరం కాదనడానికి వీల్లేదు. అన్నయ్యకి ఎలా తెలిసింది? తను ఒక్క శాంతకే కదా చెప్పినది. దానికి కూడా అడ్రస్ తెలీదే అనుకున్నారు ప్రకాశ్రావు గారు. ఆయన తలెత్తి తప్పు చేసిన వాడిలాగా బాధగా కాంతమ్మ కేసు చూశారు. ఇప్పుడేమంటారు అన్నట్టున్నాయి ఆవిడ చూపులు. విజయ్ కాంతమ్మని ఆనుకుని ప్రకాశం గారిని వింతగా చూస్తున్నాడు. నిజం కాంతం, ఈ అడ్రస్ నేను ఇవ్వలేదు. అసలు నా చెల్లెలికి తప్పితే నీ విషయం ఎవరికీ తెలియనే తెలీదు. ఒకవేళ అంటున్న ఆయన మాటల్ని మధ్యలోనే ఆపి, ఇప్పుడెవరు సంజాయిషి అడగడం లేదు, ఇంక మీరు వెళ్ళొచ్చు అంది కఠినంగా కాంతమ్మ. మీరా అన్నారాయన. మీరా అంటూ ఆవిడ మళ్ళీ దుఃఖంలో మునిగిపోయింది. వెళ్ళండి, మీరా రాకముందే వెళ్ళిపోండి. ఇడిగో దాని పాపం. వెళ్ళండి, ఇంక వాగే ఓపిక నాకు లేదు. అది ఇంటికి రాకముందే వెళ్ళిపోండి. అది మిమ్మల్ని చూడ్డానికి వీల్లేదు. అది వచ్చేలోపు మీరు వెళ్ళకపోతే నేను తల బద్దలు కొట్టుకుని చేస్తాను. వెళ్ళండి అంటూ ఏడుస్తూ అరిచింది కాంతం. ఆయన దగ్గరికి రాబోతూ ఏదో చెప్పబోయాడు. నాకేమీ చెప్పద్దు, వెళ్ళండి. ఒక్క క్షణం ఇక్కడ ఉన్నారంటే నా శవంతోటే మాట్లాడతారు మీరు అంది కాంతమ్మ పిచ్చి ఆవేశంతో. ప్రకాశం గారికి భయం వేసింది, వెర్రి దుఃఖం కూడా వచ్చింది. కానీ తను అక్కడే ఉంటే కాంతమ్మకి ఏమవుతుందో, ఆ ఆవేశంలో మళ్ళీ ఫిట్స్ వస్తే అని కంగారు పడి వెంటనే అవతలికి వచ్చేశారు ఆయన. కాంతమ్మ నించిన చోటనే కుప్పలా కూలిపోయింది. దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. విజయ్కి భయం వేసిందిలా ఉంది. వాడు రాగం అందుకున్నాడు. వాడిని దగ్గరగా తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మౌనంగా ఏడుస్తూ కూర్చుందావిడ. కాసేపటికి సర్దుకుని విజయ్కి 2 బిస్కెట్స్ ఇచ్చి మంచంలో కులబడింది. ఓ అరగంటకి మీరా వచ్చింది. తలుపు గడియ వేసుకోలేదా అంటూ తల్లి మంచం దగ్గరికి వచ్చిందామె. అమ్మా అని పిలిచింది తల్లి పక్కలో కూర్చుంటూ. కాంతమ్మ మాట్లాడలేదు. తల్లి ఒంటి మీద చెయ్యి వేస్తూ, అమ్మా ఒక్కసారి ఇలా చూడు అంది జాలిగా. కాంతమ్మ కళ్ళమ్మట నీళ్లు ధారలు కారుతున్నాయి. ఆవిడ కళ్ళు తెరవలేదు. అమ్మా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఒప్పుకుంటున్నాను. నేనేం చేస్తే నీకు సంతోషంగా ఉంటుందో చెప్పు. పోనీ విజయ్ని ఏ అనాథాశ్రమంలో అయినా ఇచ్చేయమంటావా అంటున్న మీరా గొంతుకి ఏదో అడ్డుపడ్డట్టుగా ఆగిపోయింది. ఈసారి కాంతమ్మ గట్టిగా ఏడ్చేసింది. నన్నేం చేయమంటావో చెప్పు. నీ మనసులో మాట చెప్పమ్మా. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే భరించలేకుండా ఉన్నాను అన్న మీరాని కాంతమ్మ కావలించుకుని భోరుమంది. మీరా అతి ప్రయత్నం మీద ఏడుపు ఆపుకుంటోంది. తల్లి అంతలా ఎందుకు ఏడుస్తోందో ఆమెకు అర్థం కాలేదు. మీరా, నా మీద నీకు కోపం లేదా? అసహ్యం లేదా? ఎప్పుడైనా ఒక్క దెబ్బ వేసేది ఎరుగుదునే. పాపిస్తుదాన్ని, నా చేతులు ఎందుకు విరిగిపోలేదే అంది ఏడుస్తూ కాంతమ్మ. తల్లి తనని కొట్టినందుకే చాలా బాధపడుతోందని గ్రహించిన మీరా మనసు కొంచెం తేలికపడ్డట్టయింది. అమ్మా, అదేం నువ్వు మనసులో పెట్టుకోకు. నాకు నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారమ్మా? నువ్వంటే నాకు ఎప్పుడూ కోపం లేదు. నిజం అమ్మా, ఒట్టు. నా మాట నమ్మవు అంది మీరా. ఆవిడ మాట్లాడలేదు. కూతుర్ని వదలడం లేదు.
ఎన్నాళ్లకు చూసినట్లు ఆప్యాయంగా ఆక్కుని చేర్చుకున్నట్లుగా ఉంది ఆవిడకి. తల్లి కాసేపు అలాగే దగ్గరగా ఉంచుకుంటే బాగుండు అనుకుంది మీరా కూడా. ఆమెకి సేదదీరినట్టుగా ఉంది. తల్లి కౌగిల్లో ఉన్న మీరాకి విజయ్ చప్పుడు లేదేమా ఇటు అటు చూసి విజయ్ అని పిలిచింది. ఎడంచేత్తో పొట్టని చక్కెర డబ్బా పట్టుకుని వంటింట్లోంచి వచ్చాడు విజయ్. మూతంతా చక్కెర, గుప్పిల్నిండా చక్కెర. మీరాకి నవ్వు వచ్చింది. నవ్వు ఆపుకుంటూ అక్కడ పెట్టు అంటూ కళ్ళెరజేసింది. తర్వాత, అమ్మా ఈ మందు తాగు, డాక్టర్ గారు నిన్ను తీసుకురమ్మన్నారు, నువ్వు రాకపోతే పోనీ ఇంటికి తీసుకొస్తాను ఆవిడ్నే అంది మీరా. కాంతమ్మ కూతురి చేతిలో మందు అందుకుని వేసుకుంది. అమ్మా కొంచెం కాఫీ తాగు, నీకు నీరసంగా ఉంది. నేను నీరసంగా ఉన్నా నాకు పర్వాలేదు అంది తల్లి ఒడిలో తలపెట్టుకుని మీరా. కాంతమ్మ మౌనంగా కూతురి జుట్టు నిమరసాగింది. కొద్దిసేపు మీరా తల్లి ఒడిలో తలపెట్టుకుని అలాగే కూర్చుంది. తర్వాత లేచి కాఫీ కాచి తల్లికి ఇచ్చింది. కాంతమ్మ మాట్లాడకుండా అందుకుని, నీకేది, నువ్వు తెచ్చుకో అంది. తల్లి ఇంత తొందరగా తేరుకుంటుందని అనుకోలేదు మీరా. ఏనుగంత బలం వచ్చినట్టయి తను వెళ్ళి కాఫీ తెచ్చుకుని తల్లి పక్కలో కూర్చుంది. కాంతమ్మ ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రకాశం గారు మతిపోయినట్లుగా తిరిగారు. ఆయనకి ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. తను వాళ్ల గురించి ఎంత బాధపడ్డాడు, ఎన్ని ప్రదేశాలు వెతికాడు. కాంతం మగపిల్లవాడిని కందో ఆడపిల్లని కందో కూడా తెలియక, ఎక్కడుందో ఏం తిప్పలు పడుతోందో తెలియక తనెంత కుమిలిపోయాడో కాంతానికి తెలిస్తే ఎంత బాగుండేది. అసలు తను ఏదైనా చెప్పనిస్తే కదా. అన్నయ్యకి ఎలా తెలుసుంటుంది? శాంతతో చెప్తుంటే విన్నాడా? డైరీ అయినా చూసుండొచ్చు. అంతకన్నా తెలియడానికి అవకాశం ఎలా ఉంది? ఇది తెలిసే తను 2-3 సార్లు ప్రయాణం అయినప్పుడు బలవంతంగా ఆపేశాడన్నమాట అన్నయ్య. అప్పుడు కాంతానికి ఉత్తరాలు రాశాడే, కానీ అవి కూడా కాంతానికి అందలేదా? ఈ ఆలోచనలతో ప్రకాశం గారు నడుస్తూ ఊరు దాటేశారు. మధ్యలో ఒకళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళు పలకరించారు. ముభావంగా వాళ్ళకి సమాధానం ఇచ్చి వంతెనకి దిగువగా కూర్చుని నిశ్చలంగా పారే కాలవలో నీటిని తదేకంగా చూడసాగారు. అలా చీకటి పడే వరకు అక్కడే కూర్చున్నారాయన. ఆయనకి అసలు కదలాలని లేదు. శేఖరం కారు వంతెన దాటి రోడ్డు మలుపు తిరిగింది. కారు కాస్త ఎదరికి వెళ్ళి ఆగిపోయింది. మామయ్య ఎలా ఉన్నాడే, ఇక్కడ కూర్చున్నాడేమిటి అనుకుంటూ కారు దిగాడు శేఖరం. ప్రకాశం గారి దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు. మామయ్య ఇక్కడ కూర్చున్నావేమిటి అని అడిగాడు. శేఖరం చెయ్యి పడేసరికి ఉలిక్కి పడ్డారాయన. నువ్వా అన్నారు. ఇక్కడ కూర్చున్నావే, చీకటి పడింది, రా వెళ్దాం అన్నాడు శేఖరం. ఆయన నెమ్మదిగా లేచి శేఖరం వెంట మౌనంగా వచ్చి కారులో అతని పక్కన కూర్చున్నారు. కారు స్టార్ట్ అయింది. శేఖరం మేనమావ కేసు చూసి, ఏం మావయ్య అలా ఉన్నావు, ఒంట్లో బాలేదా, లేకపోతే ఇందిర గురించి దిగులు పడుతున్నావా? ఇందిర గురించి ఏం బెంగ పెట్టుకోకు మావయ్య, మేమంతా లేము. మంచి రోజు చూడు, మనిద్దరం వెళ్ళి తీసుకొద్దాం అన్నాడు శేఖరం. ఆయన అలా దిగులుగా ఉన్నది ఇందిర గురించే అనుకున్నాడు అతను. మీ మనసులు నాకు తెలుసురా, అందుకే అంత ధైర్యంతో ఇక్కడికి వచ్చాను అన్నారాయన. ఆయన గొంతు భారంగా ఉంది. మరి ఇంకెందుకు దిగులు, ఇక్కడికైతే వాళ్ళు పంపరా అని అడిగాడు శేఖరం. ఇందిర గురించి కాదురా అంటుంటే ఆయన గొంతు వణికింది. ప్రకాశం గారికేసి కొద్దిగా తల తిప్పి, మరింక దేని గురించి అలా ఉన్నావు అని అడిగాడు శేఖరం. ఇందిర గురించి కాకపోతే ఆయనకి సమస్యలే ఉంటాయి. ఇందిర అత్తగారు వాళ్ళు కాస్త పేచీకోర్లు అని విన్నాడు, కానీ ఇందిర గురించి కాదంటున్నాడు. మరి ఇంకేమై ఉంటుంది అనుకున్నాడు అతని మనసులోనే. ఆయన సీటు వెనక్కి జార్లా పడ్డారు. ఒకసారి కళ్ళు మూసుకుని తెరిచాడు. మీరా ఎవరో కాదురా శేఖరం, మీరా నా బిడ్డ.
నేను చేసిన పిరికి పనికి వాళ్ళ జీవితాలు అలా అయ్యాయి అంటున్న ఆయన మాటలు పూర్తి కాకుండానే కారు సడన్ బ్రేక్తో ఆగిపోయింది. వాట్? మీరా? నీ కూతురా? నమ్మలేనంత ఆశ్చర్యంగా ప్రకాశం గారి వైపు తిరిగి అడిగాడు శేఖరం. అవునరా, పొద్దున్న మీరా అని పేరు చెప్పగానే ఉలిక్కిపడ్డాను. మీరాని చూస్తుంటేనే ఆశ్చర్యపోయాను. మీరా అచ్చం తల్లి పోలికే. కాంతం అంటూ ఆగిపోయారాయన. ఎలా అన్నాడు శేఖరం, ఇంకా ఏ విధంగా అడగాలో అర్థం కాక. ఆయన చెప్పడం మొదలెట్టారు. నేను రాజమండ్రిలో టీచర్గా చేస్తున్నప్పుడు అసలు నేను టీచర్ ఉద్యోగం చేయడం ఎవ్వరికీ ఇష్టం ఉండేది కాదు. ఆ పొలం పనులు చూసుకోకూడదా అనేవారు. నేను ఇంకో స్నేహితుడు 2 గదులు అద్దెకి తీసుకుని వండుకునేవాళ్ళం. దొడ్డి వెనకాతల అవధానులు గారని ఉండేవారు. వాళ్ళకి నీళ్లు కావాలంటే మేము ఉండే ఇంట్లోకి రావాల్సి వచ్చేది. దొడ్లోకి దోవ ఉండేది. ఆ అవధానుల గారి మేనకోడలే కాంతం. తల్లి తండ్రి ఎవరూ లేని నిర్భాగ్యురాలు. ఇంట్లో అంత చాకరీ ఆ అమ్మాయే చేస్తుందని, లేకపోతే మేనత్త చంపేస్తుందని మేమున్న ఇంటి ముసలమ్మగారు అంటూ ఉండేది. నేను కూడా చూసినప్పుడల్లా ఎప్పుడూ నీళ్లు తోడుతోనో, బట్టలు పిండుతూనో, పిల్లలకి స్నానాలు చేయిస్తూనో కనపడేది కాంతం. ఎక్కువగా మాట్లాడేది కాదు. 18 ఏళ్ళు వచ్చినా పీలగా 14 ఏళ్ల పిల్లలా ఉండేది. ఆ చాకరీతోనే కృంగిపోతోందని ముసలమ్మగారు అంటూ ఉండేది. నాకు నా స్నేహితుడికి ఆ అమ్మాయిని చూస్తే చాలా జాలేసేది. కానీ మేమేం చేయగలం? ఆ మేనత్తకి ఏటేటా పురుళ్ళు. అంత చాకరీ ఈ అమ్మాయే చేయాలి. అప్పుడప్పుడు ఆవిడ కాంతం మీద చెయ్యి కూడా చేసుకుంటుందట. ముసలమ్మగారు ఇవన్నీ చెప్పి బాధపడేది. అలాంటి రోజుల్లోనే నా మనసులో ఓ అభిప్రాయం మొలకెత్తింది. కానీ ఇంట్లో ఒప్పుకుంటారో లేదో. అప్పటికే ఇంట్లో ఉన్న మా మేనత్త కూతుర్ని నా పెళ్ళాం అంటూ ఉండేవారు. అయినా పల్లెటూళ్ళలో చిన్నతనాల్లోనే పెళ్ళిళ్ళు చేసేసేవారు అప్పట్లో. అందులోనూ తాతయ్య చండశాసనుడు. ఆయన్ని ఎదిరించి ఎవరూ ఏ పని చేయడానికి సాహసించేవారు కాదు. స్కూల్లో పరీక్షలు అయ్యాక ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మకి చెప్పచ్చు అనుకున్నాను. ఓ రోజు కాంతం గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను. పుస్తకం చదువుదామని తీసినా చదవబుద్ధి కాలేదు. నా స్నేహితుడు నిద్రపోతున్నాడు. కొంతసేపటికి లైట్ ఆర్పి నేను కూడా పడుకున్నాను. ఓ 10 నిమిషాల తర్వాత ఎవరో సన్నగా రోదిస్తున్న శబ్దం వినబడింది. నేను వెంటనే లేచి కూర్చున్నాను. కాంతం గురించి ఆలోచిస్తున్నానేమో. నాకు ఆ ఏడుపు కాంతందే అనిపించింది. మెల్లగా తలుపు తీసుకుని గది బయటికి వచ్చాను. నా ఊహ నిజమే. బామ్మగారి గది ముందు మోకాళ్ల మీద తల పెట్టుకుని ఏడుస్తోంది కాంతం. నా మనసు అదోలా అయిపోయింది. ధైర్యం చేసి నెమ్మదిగా వెళ్ళి కాంతం అని మెల్లగా పిలిచాను. ఆమె ఉలిక్కిపడి తలెత్తింది. ఒక్క ఉదుటన లేచి నిలబడింది. కంగారుగా నా కేసు చూసి వెళ్ళబోయింది. నేను చప్పున కాంతం చెయ్యి అందిపుచ్చుకున్నాను. ఏదో చెప్పబోయాను. కానీ నా మాట వినిపించుకోకుండానే చెయ్యి లాక్కుని పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. నేను అలా చెయ్యి పట్టుకోవడంతో భయపడిందో ఏమో. వారం రోజులు గడిచిపోయాయి. నేను కాంతం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశాను. కాంతం ఒకసారి కనిపిస్తే నా అభిప్రాయం చెప్పాలని ఎదురు చూశాను. కానీ కాంతం నన్ను చూస్తూనే భయపడుతున్నట్టుగా పారిపోయేది. ఇంకా అభిప్రాయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అంత క్రితం రోజునే నా స్నేహితుడు వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగాలేదని ఉత్తరం వస్తే 4 రోజులు ఉండి వస్తాను అంటూ ఊరెళ్ళాడు. వాడు అటు వెళ్ళాక ఇంటి ముసలమ్మగారు, చూసావా నాయనా, భగవంతుడికి ఆ పిల్ల మీద ఎంత దయలేదో అంది. ఆవిడ మాట్లాడేది కాంతం గురించే అని నాకు అర్థమైపోయింది. ఏమిటో అని భయం వేసింది. ఏమిటి మా అమ్మగారు, ఎవరి గురించి అని అడిగాను ఏమీ తెలియనట్టు. ఆవిడ నిట్టూర్చింది. ఇంకెవరి గురించి నాయనా, అవధానులు కాంతానికి పెళ్లి కుదుర్చుకుని వచ్చాడు అందావిడ. నా నోటి వెంట మాట రాలేదు. ఎలాంటి సంబంధం అని అడగవే అంది మళ్ళీ ఆవిడ. చెప్పండి అన్నాను నీరసంగా నేను. రెండో పెళ్లి వట్ట, 46 ఏళ్ళట.
6 పిల్లలట. పక్షవాతం అత్తగారు, చిన్నప్పుడే పుట్టింటి స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆడబిడ్డాను అంటూ ఇంకా ఏదో చెప్తోంది ఆవిడ. ఆ అమ్మాయి ఒప్పుకుందా మా అమ్మగారు అని అడిగాను నేను. ఒకటే ఏడుస్తోంది నాయన, నాకు అసలు పెళ్ళే వద్దు, ఇలాగే మీకు చాకరీ చేసుకుని బతుకుతాను అంటూ ఏడుస్తోంది. వాళ్ళకి డబ్బుందిట, 2000 ఇస్తున్నారట అవధానులకి. అందుకే రేపే చిన్న తిరుపతి తీసుకుని వెళ్ళి అక్కడే పెళ్లి చేస్తారట. మేము ఇది మంచిది కాదని చెప్పాము. అది కూడా మా ఎదురుగానే నేను ఆ పెళ్లి చేసుకోను అంటూ మేనమావ కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. అయినా వాళ్ళు వినట్లేదు. అందుకే దాన్ని బయటకు కూడా రానివ్వడం లేదు అన్నారు ఆవిడ. 3 రోజులుగా కాంతం కనిపించట్లేదు, ఎందుకా అనుకున్నాను. ఏదైనా సలహా అడగడానికి సమయానికి నా స్నేహితుడు కూడా ఊళ్ళో లేడు. నాకేం చేయాలో పాలుపోలేదు. రాత్రి 12 గంటలు దాటి ఉంటుంది. కిటికీ దగ్గరగా పడకుర్చీ వేసుకుని పడుకున్నాను. కాంతం గురించే నా ఆలోచన. కాంతాన్ని బయటికి రానియకపోవడం వల్ల నాకు కాంతంతో మాట్లాడడానికి కుదరలేదు. అయినా అన్నీ నిర్ణయించుకున్నాక ఇక నేనేం చేయగలను అనుకున్నాను. అలా ఆలోచిస్తున్న నాకు ఉన్నట్టుండి గాజుల చిరు శబ్దం అయింది. ఉలిక్కిపడి లేచి నిలబడ్డాను. కిటికీ నుంచి బయటికి చూస్తే నూతి పళ్ళెం మీద ఎవరో నించున్నట్లు కనపడింది. నా గుండెలు కొట్టుకున్నాయి. ఎవరా అని కళ్ళు చిగిలించుకుని చూశాను. సందేహం లేదు, కాంతమ్మే. నేను చప్పున శబ్దం కాకుండా నెమ్మదిగా తలుపు తెరుచుకుని బయటికి వచ్చాను. కాంతం బావిగట్టు మీద ఒక కాలు వేసింది. గిలక దొంగని 2 చేతులతో పట్టుకుని రెండో పాదం ఎత్తబోయింది. నేను మెరుపులా వెళ్ళి ఆమెని 2 చేతులతో పట్టుకున్నాను. కెవ్వున అరవబోయింది. నోరు నొక్కేశాను. 2 చేతులతో ఎత్తి నా గదిలోకి తీసుకొచ్చాను. మనిషి వణికిపోతోంది. ఆ విశాలమైన కళ్ళు భయంతో ఇంకా విశాలమయ్యాయి. గ్లాస్తో నీళ్లు తీసుకెళ్ళి ఇచ్చాను. అందుకోలేదు. వాళ్ళకి చెప్తానని భయపడిందో ఏమో అని, మీ వాళ్ళకి ఏమీ చెప్పను, ముందు నీళ్లు తాగు అన్నాను. నాకేసి అలాగే చూస్తూ వణికే చేతులతో గ్లాస్ అందుకొని నీళ్లు తాగేసింది. ఆ గ్లాసు గూట్లో పెట్టి కాంతం పక్కన కూర్చున్నాను నేను. ఆమె దూరంగా జరిగింది. ఏం భయపడకు కాంతం, చాలా రోజులుగా నీకు మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నన్ను చూస్తేనే భయపడిపోయినట్టుగా పారిపోతున్నావు అన్నాను నేను. ఈసారి ఆ కళ్ళల్లో ఏమిటా అన్న ఆశ్చర్యం తొంగి చూసింది. ఇలాంటి పని ఎందుకు చేయబోయావు అని అడిగాను నేను. నాకేసి భయంగా చూసిందామె. మీ మావయ్య నీకు పెళ్లి కుదిర్చేట్టుగా అని అడిగాను మళ్ళీ. కాంతం కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్న దానిలా కనిపించింది నాకు. నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాను. అర్థం కానట్టుగా చూసిందామె. నువ్వు ఇలాంటి పని ఎందుకు తలపెట్టావో నాకు తెలుసు. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీ మావయ్యతో చెప్తాను అన్నాను. మొదట నా మాటలకి తెల్లబోయినట్టు చూసినా వాళ్ళ మావయ్య పేరెత్తేసరికి ఉనికిపోయింది. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను, నువ్వు ఒక్కటి మాట్లాడవేమిటి అని అడిగాను. నాకు ఏ సమాధానం చెప్పకుండా లేచి నిలబడింది కాంతం. ఎక్కడికి అని అడిగాను నేను కూడా లేస్తూ. ఇంట్లోకి అందామె మెల్లిగా. నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాను. ఇష్టమే అన్నట్టు తల ఊపింది. మీ మావయ్యతో చెప్పనా అయితే అని అడిగాను మళ్ళీ. వద్దు అంది. ఏ అన్నా. చంపేస్తాడు అంది ఆమె. నేను చెప్తాను అన్నాను. కొద్దిసేపు మౌనంగా ఉంది. ఉన్నట్టుండి నా కేసి సూటిగా చూసింది. నిజంగా నేనంటే మీకు ఇష్టమా అని అడిగింది. అంత క్రితం మాటలు రానట్టుండే కాంతం అంత సూటిగా అడిగేసరికి కొంచెం ఆశ్చర్యపోయాను. ఇష్టమే అన్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. చేసుకుంటాను అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాను. మధ్యలోనే కాంతం అంది. మీరు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నా మెళ్ళలో పసుపు కొమ్ము కట్టి మా వాళ్ళకి
మా మావయ్య వాళ్ళకి కనబడకుండా ఎక్కడికైనా తీసుకుపోండి, లేదంటే నా తల్లిదండ్రుల దగ్గరికి నన్ను వెళ్ళనీయండి అంటూ ఏడ్చేసింది కాంతం. రేపే తిరుపతి ప్రయాణం. వాళ్ళు మా మావయ్యకి 2000 ఇస్తారట. ఎవ్వరు చెప్పినా మావయ్య వేండు. దయచేసి నా దారికి అడ్డు రాకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ కాళ్ళకి చుట్టేసుకుని ఏడ్చేసింది. నా గుండె తరుక్కుపోయింది. కాంతాన్ని లేవనెత్తి కళ్ళు తుడిచాను. ఇంత హఠాత్తుగా ఎలా? నా మీద నమ్మకం లేదా? మీ మావయ్యతో నేను మాట్లాడతానుగా అన్నాను. వద్దు, ఈ పెళ్ళి వద్దు అంటేనే చాంతాడుతో వాతలు పడేటట్టుగా కొట్టాడు. మీకు నిజంగా నన్ను చేసుకోవాలని ఉంటే పసుపు కొమ్మ కట్టండి, తెల్లవారేలోగా నన్ను ఎక్కడైనా దాచండి. నాకు మీ చల్లటి మనసే ముఖ్యం, మంచి చెడ్డలతో పని లేదు అంది కాంతం. నాకు దిక్కుతోచలేదు. తెల్లవారేలోగా ఎక్కడ దాచను? నాకంత పరిచయస్తులు కూడా ఎవరూ లేరు. అదే మాట కాంతంతో అన్నాను నేను. మీకు అభ్యంతరం లేకపోతే కొవ్వూరులో ఒక ఆవిడ ఉంది, మాకు బంధువులు. కానీ నా జీవితం ఇలా ఒడ్డున పడుతోంది అంటే ఆవిడ చాలా సంతోషిస్తుంది అంది కాంతం. అలా అయితే అక్కడే ఉండు, ఆవిడ సమక్షంలోనే ఆవిడ చేతుల మీదుగానే వివాహం జరిపిస్తుంది అన్నాను నేను. కాంతం ఒప్పుకోలేదు. వాళ్ళ మావయ్యకి తెలిస్తే వచ్చి లాక్కుపోతాడు, అప్పుడేం చేయడానికి ఉండదు అంది. ఆ ఒక్క అడ్డు తీరిపోతే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది, అలా అయితే అక్కడ ఉంటానని కూడా అంది. నా గదిలోనే నా స్నేహితుడికి కాస్త భక్తి ఎక్కువ అవడంతో ఆ దేవుళ్ళ క్యాలెండర్ సాక్షిగా మేమిద్దరం భార్యాభర్తలం అయ్యాం. కాంతం సంతోషం ఏమని వర్ణించను. టాక్సీ తీసుకుని కాంతం చెప్పిన ఆవిడ, అదే మీరాబాయి అమ్మగారి ఇంటికి వెళ్ళాం. ఆవిడ నిండు మనసుతో ఆదరించింది. ఈ సంగతి ఇంటి దగ్గర ఎలా చెప్పాలా అన్నదే సమస్య. శాంతతో చెప్పి దాని చేత తెప్పించవచ్చు అని ధైర్యంగా ఉన్నాను నేను. కాంతం మేనమామ ఇంట్లో నానా గొడవ పడ్డారు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన విశ్వాసం లేదని వాళ్ళ అత్తయ్య చాలా గొడవ చేసింది. ఇలాంటి మొదనస్టప్ పిల్లని కొంపకి తీసుకొచ్చి నా నెత్తిని ఎక్కించారంటూ మొగుడి మీద విరుచుకుపడింది. వచ్చే 2000 పోయాయని వాళ్ళకి చాలా బాధగా ఉంది. ఎటొచ్చి ఆయన పైకి తేలలేదు, ఆవిడ బయటపడిపోయింది అంతే. ఎప్పటికైనా ఎక్కడైనా కనపడకపోతుందా, ఊరికే వదిలిపెడతానా అంటూ కేకలు పెట్టిందా మేనత్త. నా స్నేహితుడు ఊరి నుంచి వచ్చాక ఏమిట్రా ఇది అన్నాడు. నేను జరిగిన సంగతంతా చెప్పాను. నువ్వు ఆవేశంలో తొందరపడలేదు కదా అని అడిగాడు. నేను లేదన్నాను. అవధానులు గారు దూరపు బంధువులకి ఉత్తరాలు రాసి దగ్గరలో ఉన్న బంధువుల ఇళ్లకి కాస్త ఏమాత్రం పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి గాలించి చూశారు. నేను రోజు వెళ్ళి కాంతాన్ని చూసి ఇక్కడ సంగతులు చెప్పి వచ్చేవాడిని. మీ వాళ్ళకి తెలిపారా అని అడిగింది కాంతం. లేదు, పరీక్షలు అవగానే స్వయంగా వెళ్ళి చెప్తాను అన్నాను. అలా నేను అన్నప్పుడు ఒక్కొక్కసారి భయంగా అపనమ్మకంగా కనిపించేదామే. నీకేం భయం లేదు కాంతం, వాళ్ళేమనరు, నన్ను నమ్ము అంటూ దగ్గరికి తీసుకోగానే చాలా ధైర్యంగా సంతోషంగా ఉండేదామే. నేను ఎప్పుడు వెళ్ళినా మీరాబాయి అమ్మగారు ఏమీ అభ్యంతరం చెప్పేది కాదు. నా మీద ఆవిడకి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది. నాకు అన్నం పెడుతూ ఒక్కొక్కసారి అభిమానం నిండిన స్వరంతో అనేది, ఏం పుణ్యం చేసుకుందైనా కాంతం, లేకపోతే ఇన్నాళ్లుగా ఆ చెర నుంచి ఎవరు విడిపించగలిగారు? ఈ విషయం మీ వాళ్ళకి తొందరగా చెప్పడం మంచిది బాబు అంటుంది అది. 4 రోజులు గడిచిపోయాయి. నా స్నేహితుడు రోజు గొడవ చేస్తూ ఉండేవాడు. ఇంటికి ఉత్తరం రాయడం భయపడేవాడివి, ఎందుకింత తొందరపడ్డావు అంటూ. ఇంటి దగ్గర నాన్న పద్ధతి చెప్పినా వాడికి అర్థం కాదు. నువ్వనుకున్నంత మూర్ఖుణ్ణి కాదురా, నాన్న ఒప్పుకోకపోయినా నేను కాంతానికి అన్యాయం చేయను అనేవాడిని. పరీక్షల దగ్గరికి వచ్చాయి. నేను మధ్యలో 2 రోజులు కాంతం దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత వెళ్ళేసరికి నన్ను వాటేసుకుని చంటి పిల్లలా ఏడ్చేసింది. బ్రతిమాలగా ఊరుకుంది. ఎప్పుడైనా రాకపోతే ఇలా కంగారుపడి ఏడుస్తూ కూర్చోద్దని చెప్పి ధైర్యంగా ఉంటానని మాట తీసుకున్నాను. తర్వాత నేను 1-2 సార్లు వెళ్ళకపోయినా
అన్నం తినేది కాదుట, దిగాలుగా కూర్చునేదిట. నేను వెళ్ళినప్పుడు మీరాబాయి అమ్మగారు చెప్పేది, 2 రోజులైంది నాయన, 3 రోజులైంది నాయన కాంతం నవ్వి అంటూ. పరీక్షలు అయిపోయాయి. 2 రోజులు కాంతం దగ్గరుండి వెళ్దామని వచ్చాను. కాంతానికి ఒంట్లో బాగుండలేదు, పడుకుంది. ఏమిటి సుస్థి అంటూ కంగారుగా అడిగాను. ఏమీ లేదు అని నవ్వింది ఆమె. డాక్టర్కి చూపించుకున్నావా అని అడిగాను నేను. లేదని తల ఊపిందామె. ఎన్నాళ్ళ నుంచి కోపంగా అడిగాను నేను. నేను వారం రోజులుగా వెళ్ళనందుకే దిగులుగా ఉండి చూపించుకోలేదనుకున్నాను. ఎందుకంత భయం? ఏం లేదు అంటూ సిగ్గుగా నవ్వింది కాంతం. అది నేనేం గుర్తించలేదు. ఇంతలో మీరాబాయి అమ్మగారు కాఫీ గ్లాస్తో అక్కడికి వచ్చింది. ఆవిడని అడిగాను, మీరన్నా కేకలేసి చూపించొద్దు అని. ఆవిడ నవ్వుతూ, ఏం కంగారు లేదు నాయనా, ఈ సమయంలో అలాగే ఉంటారు అంది. నాకు అర్థం కాలేదు. నువ్వు తండ్రివి కాబోతున్నావు అందావిడ. చాలా ఆనందించాను. నేను బయలుదేరే ముందే నాన్నగారి దగ్గర నుంచి రిజిస్టర్ కవర్ వచ్చింది. ఇదే టెలిగ్రామ్గా భావించి ఉన్నపళంగా రమ్మని. ఏమిటో అర్థం కాలేదు. అదే విషయం కాంతానికి ధైర్యం చెప్పి 4 రోజుల్లో వస్తానని చెప్పి ఊరు వచ్చాను. ఇంటి ముందు పెద్ద పందిరి, ఇంటి నిండా చుట్టాలు. ఇంటి ముందు పందిరి చూశాక భయమైతే తగ్గింది, కానీ పెళ్ళి ఎవరిది, వర్ధని పెళ్ళా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను. అడుగు పెళ్ళికొడుకు, మాటల్లోనే వచ్చాడు అన్నారిద్దరు ముగ్గురు. నా వెనక ఎవరైనా ఉన్నారా అని తిరిగి చూశాను. ఎవరూ లేరు. వాళ్ళన్నది నన్ను గురించే. నా గుండె జల్లుమంది. వెంటనే నోటి మాట రాలేదు. తర్వాత తేరుకుని ధైర్యం తెచ్చుకుంటూ, ఎవరికీ పెళ్ళి అని అడిగాను. ఇంకెవరికోయ్, నీకే అన్నారు నాన్నగారు. నాకా? ఆశ్చర్యంగా అడిగాను నేను. లేకపోతే నాకా అన్నారు ఆయన. అది వరకు నేను వర్ధన్ని చేసుకోనని ఓసారి అనేసరికి నానా గొడవ అయింది. అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్ళి, ఏమిటయ్యా ఇది అని అడిగితే, ఏదో చెప్పబోతూ ఉంటే వెనకాతలే ఉన్న నాన్నగారు, నీకు వర్ధనికి ఎల్లుండే పెళ్ళి, ఇంక నోరెత్తడానికి వీల్లేదు అన్నారు. నాకు ఇష్టం లేదు అన్నాను నేను ధైర్యం తెచ్చుకుంటూ. అసలే ఆయన బ్లడ్ ప్రెషర్ మనిషి, చండసాసండు. గట్టిగా రెచ్చిపోయారు. అందరూ గుమిగూడారు. నన్నేం మాట్లాడనివ్వలేదు. నేను 1-2 సార్లు అన్న మాటలు ఆయన కేకల్లో నాకే వినబడలేదు. అత్తయ్య చావు బతుకుల్లో ఉంది, దానికి నేను మాటిచ్చాను. శుభలేఖలన్నీ అందరికీ వెళ్ళాయి. ఇప్పుడు నువ్వు కాదన్నావంటే నేను కాలువలో దూకుతాను. అలా చేయకపోతే నేను మా నాన్నకే పుట్టలేదు అన్నారాయన కోపంగా. ఏమిటా తొందర, నెమ్మదిగా చెప్పాలి కానీ అంటూ నాన్నని కొందరు బంధువులు వారించబోయారు. నాన్న వినలేదు. ఆ లోకంలో ఉన్న నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు కాదు అన్నావు అంటే నేను తక్షణం ప్రాణం తీసుకుంటాను అంటూ అరిచారాయన. ఆయన అన్నంత పని చేసే మనిషే. ఆయన కోపం పట్టుదల నేను ఎరగందేం కాదు. అమ్మ గొల్లున ఏడుస్తూ నా 2 చేతులు పట్టుకుంది. నా పసుపు కుంకుమ నిలబెట్టు నాయనా, ఇవి చేతులు కావనుకో అంది. అమ్మా అన్నాను బాధగా నేను. నన్ను ఎవరూ ఏమీ చెప్పనివ్వలేదు. నాన్నగారు మరోసారి బెదిరించి వెళ్ళిపోయారు. ఆయనకి అత్తయ్య అంటే పంచప్రాణాలును. నేను కాదన్ను, కానీ ఆయన నా గురించి రవ్వంత కూడా ఆలోచించలేదు. అసలు ఆ ధ్యాసే ఆయనకి ఎప్పుడూ లేదు. ఇదివరకు ఒకసారి చెప్పడం వల్లే కాబోలు ఈసారి అన్నీ సిద్ధం చేసి మరీ పిలిచేశారు. అంత క్రితం 4 రోజుల క్రితమే సెలవు తీసుకుని సెలవు లేగానే రమ్మని రాశారట. ఆ ఉత్తరం నాకు అందలేదు. ఒకవేళ ఆ పూట నేను రాకపోతే తెల్లవారి అన్నయ్య బయలుదేరి వద్దాం అనుకుంటున్నట్ట. ఇంకా నా బాధ ఎవరితో చెప్పుకోను. నీకు జ్వరంగా ఉందని మీ అమ్మ స్నాతకం అవుతుంటే వచ్చింది. 3 రోజులే కాకుండా ఈ 3 రోజులే
నన్ను దొంగని కాసినట్టు కాశారు, ఎక్కడికి వెళ్లకుండా. అంతా అయిపోయింది. శాంతతో చెప్పాను. నోట మాట రానిదల్లా ఉండిపోయింది. 2 సార్లు ప్రయాణం అయితే అన్నయ్య ఆపేశాడు నన్ను. కాంతానికి 4-5 రోజుల్లో వస్తున్నానని ఏం భయపడొద్దని ఉత్తరం రాశాను. నా అడ్రస్సు కాంతానికి ఇవ్వలేదు. మళ్ళీ ఓ రోజు ఎవరు ఆపినా ఆగడానికి కుదరదని మొండిగా బయలుదేరాను. అత్తయ్య పోయింది. ఆవిడకి కొడుకులు లేరు. దాంతో నన్ను కదలనేలేదు. కాంతానికి ఇంట్లో మేనత్త పోయిందని, అందుకే రాలేకపోయానని కంగారు పడవద్దని రోజు విడిచి రోజు ఉత్తరాలు రాసేవాణ్ణి. అసలే ఒట్టి మనిషి కాదు. నాలో మొండితనం ప్రవేశించింది. కాంతానికి ఈ విషయం తెలియనీయకుండా, కాంతానికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అంటూ దృఢంగా అనుకున్నాను మనసులోనే. కానీ నేను కొవ్వూరు వెళ్ళేసరికే చాలా ఆలస్యం అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళేసరికి ఎవరూ లేరు. పక్క వాళ్ళని అడిగితే అందరూ తలో విధంగానూ చెప్పారు. పెద్దవాళ్ళు ఒకరిద్దరు నన్ను చివాట్లు పెట్టారు. మీరాబాయి అమ్మగారు పనిచేసే స్కూల్కి వెళ్ళి అడిగాను. ఆవిడకి ఏలూరు బదిలీ అయిందని చెప్పారు. అక్కడా వెతికాను. ఎక్కడా కనపడలేదు. ఇంటికెళ్ళాను. అన్నయ్య నా డైరీ చూశాడో లేక శాంతతో చెప్తుంటే విన్నాడో, నా పెట్టి గాలించి అడ్రస్ సంపాదించుంటాడు. కాంతానికి ఉత్తరం రాశాట. ఇప్పుడు అనిపిస్తోందిరా, నేను కాంతానికి రాసిన ఉత్తరాలు కూడా అందకుండా చేశాడేమో అన్నయ్య. ప్రెసిడెంట్ కదా, మాస్టరే ఉత్తరాలు ఇచ్చేవారు. ఆయన్ని కళ్ళెర చేసి వాటిని వెళ్లకుండా చేసుంటాడు. నా ఉత్తరాలు అందితే కాంతం అలా పరారైపోయి ఉండేది కాదు. లేకపోతే నా ఉత్తరాలన్నీ బూటకమని, తను మోసపోయిందని, అన్నయ్య ఉత్తరమే ఆధారంగా చేసుకుని పారిపోయిందో మరి. పెద్దది అనుభవం గల్ది అయిన మీరాబాయి అమ్మగారైనా కొన్నాళ్ళు చూడకుండా ఇద్దరూ కలిసి ఎందుకలా చేశారో అంటూ ప్రకాశం గారు కాంతం విసిరి కొట్టిన ఉత్తరం శేఖరానికి ఇచ్చారు చదవమని. శేఖరం చదివాడు. ఒకవేళ మావయ్య రాసిన ఉత్తరం అందినా ఇలాంటి ఉత్తరం అందగానే ఎంత గుండె నిబ్బరం గల ఆడవాళ్ళకైనా తట్టుకోవడం కష్టమే అనిపించింది శేఖరానికి. నన్ను కాంతం క్షమించలేదు శేఖరం. మీరా జీవితం ఎవరో నాశనం చేశారు శేఖరం. ఇంక కాంతం నన్ను ఎలా క్షమిస్తుంది చెప్పు అంటూ అతని చేతులు పట్టుకుని చంటి పిల్లాళ్లా విలపించసాగారాయన. శేఖరం కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆయన కేసి చూడలేని వాడిలా చూపులు మరల్చుకున్నాడు. ఆయన భారమైన గొంతుకుతో మళ్ళీ ఇలా అన్నారు. నేను కాంతానికి అన్యాయం చేయాలని కల్లో కూడా అనుకోలేదు శేఖరం. ఇంటి దగ్గర చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ కాంతం భయపడింది. నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ ప్రమాదం ఎదురవుతుందని నేను అస్సలు ఊహించలేదు. అయినా కాంతానికి అన్యాయం చేయాలనుకోలేదు. కాంతం భయపడి పారిపోకపోతే వర్ధనికే అన్యాయం జరిగేదేమో. కానీ మీరాని ఏ దుర్మార్గుడు అన్యాయం చేశాడో. నా గురించి వాళ్ళ జీవితాలు ఇలా చితికిపోయాయి. ఇంకా కాంతం నన్ను ఎలా క్షమిస్తుంది చెప్పు అన్నారాయన బాధగా. ప్రకాశం గారి మాటలతో శేఖరం మొహం ఎర్రగా అయింది. నువ్వేం బాధపడకు మావయ్యా, అన్నీ అవే సర్దుకుంటాయి. ఆవిడ నేను అర్థం చేసుకుని నేను తప్పకుండా క్షమిస్తారు మావయ్య. ఇన్నాళ్ళు నీ గురించి అందరూ రకరకాలుగా వ్యాఖ్యానం చేయడం నేను విన్నాను. కానీ నీ గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయని ఎవ్వరికీ తెలీదు. నిన్ను, నీ బాధని, ఆవేదన్ని నేను అర్థం చేసుకున్నాను మావయ్య. అన్నీ అవే సర్దుకుంటాయి, నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు శేఖరం. అతని గొంతు భారంగా ఉంది. తల్లి క్షమించినా మీరా క్షమిస్తుందా అన్న ఆలోచన అతనికి కూడా ఉంది. ఏమోరా, నీ నోటి చలవ వల్ల అలాగే జరిగి మీరా జీవితం చక్కదిద్దగలిగితే అన్నారాయన. ఈ సంగతి అమ్మకి తెలుసా మావయ్య అని అడిగాడు శేఖరం. లేదురా, అక్కడి నుంచి తిన్నగా వచ్చి అలా వంతెన మీదే కూర్చున్నాను
అన్నారాయన కళ్ళు కండువాతో ఒత్తుకుంటూ.